హాయ్ అన్న, హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలన్న. సో ఈరోజు మనం వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అన్న, పత్తిలో అనేది మనకు మొదటి దఫా ఎరువులు అనేది ఏం వేయాలి అనేది. సో ఈ మొదటి దఫా ఎరువులు ఏం వేయాలి, అలాగే ఎప్పుడు వేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అనేది పూర్తిగా చెప్పడం జరుగుతుందన్న. సో చాలామంది ఈ మొదటి దఫా ఎరువులు అనేది చాలా మిస్టేక్స్ అనేది చేస్తున్నారన్న. సో ఇది నేను చెప్పిన విధంగా అయితే మీరు వాడుకోండి, మీకు మంచిగా గ్రోత్ రావడానికి, అలాగే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఇది సహాయపడుతుందన్న ఈ ఎరువులు అయితే. సో ప్రతి ఒక్కరైతే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే. సో మొదటగా తెలుసుకున్నట్లయితే అన్న, మనకు ఈ పత్తి పంటలో అనేది మనకు మొదటి స్ప్రేయింగ్ అనేది ఎంత ముఖ్యమో, అలాగే మొదటి దాఫా ఎరువులు అనేది కూడా చాలా అంటే చాలా ముఖ్యమైనదన్న. సో ఏవి పడితే అవి మనం వేయాల్సిన అవసరం లేదన్న, వేయకూడదన్న. సో ఇప్పుడు మనకు మొక్కకు ఈ మొదటి దశలో అనేది ఏ ఎరువులు అయితే అవసరమవుతావో వాటిని మాత్రమే వేసినా కూడా మనకు సరిపోతుంది. సో మొదటి దఫా ఎరువులు అనేది ఎప్పుడు వేసుకోవాలని తెలుసుకున్నట్లయితే అన్న, సో మొక్క నాటిన 20 రోజుల నుండి 25 రోజుల మధ్యలో అనేది వేసుకోవాలి. సో 30 రోజులైనా పర్లేదు, ఎందుకంటే అన్న ఈ బోరు వసతి ఉన్న వాళ్ళైతే మనకు కరెక్ట్ టైంకి అనేది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వర్షాధారంగా వేసిన వాళ్ళైతే మనకు కరెక్ట్ టైంకి అనేది వర్షాలు ఉండకపోవచ్చు. సో కొన్ని ఏరియాల్లో అనేది ఇప్పుడు వర్షాలు అనేది అధికంగా పడుతున్నాయి, కొన్ని ఏరియాలో అనేది లేవు కాబట్టి సో ఇప్పుడు మనం అందుకోసమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో కొంతమందికి వర్షాలు పడడం వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది అన్న. సో ఈ వీడియోలో మనం మొదటి దఫా ఎరువులు అనేది మనం ఎప్పుడు వేసుకోవాలంటే మొదటి 20-25-30 రోజుల లోపే అనేది మొదటి దఫా ఎరువులు అనేది వేసుకోవాలి. మొదటి స్ప్రే అయిపోయి ఉండాలి, మొదటి దఫా ఎరువులు అనేది 30 రోజుల లోపే అయిపోయి ఉండాలన్న. సో మొదటి దఫా ఎరువులో మనకు ప్రధానంగా అనేది మనకు పెరుగుదల కావాలి కాబట్టి ఇప్పుడు మనకు యూరియా అనేది ఎక్కువగా అధికంగా వాడుకోవాలన్న. ఈ దశలో వచ్చి మనము యూరియా అనేది మనకు 46% ఉన్న పర్సెంటేజ్ ఉన్న యూరియాని 30 కేజీలు అనేది ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుందన్న ఇప్పుడు ఈ మొదటి దఫా ఎరువుల్లో అయితే ప్రధానంగా. సో దీనికి మనం కాంబినేషన్గా మనకు ఈ యూరియా అనేది మనకు మొక్క అనేది నిటారుగా పెరగడానికి ఇది చాలా అంటే చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుందన్న. సో ఈ యూరియా శాతం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మొత్తానికి యూరియా వేస్తే కూడా మొత్తానికి మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో ఒక మోతాదులో అనేది వేసుకోవాలి యూరియా. ఒక ఎకరానికి 30 కేజీలు అనేది సరిపోతుంది. టోటల్గా మనం 60 కేజీలు ఒక ఎకరానికి ఇస్తే 30 కేజీలు అనేది యూరియా వేసుకోవాలి. దీంతోపాటు మనకు మనం డిఏపి అనేది వేసుకోవాలన్న. సో ఇందులో మనకు డిఏపిలో వచ్చి మనకు డైమినం ఫాస్ఫరస్ అనేది మనకు 46% అనుకుంటా అన్న, 45% 46% ఉంటుంది. సో ఇది వేసుకోవడం వల్ల అయితే మనకు ఈ ఫాస్ఫరస్ అలాగే ఈ నత్రజని అనేది అలాగే ఈ దశలో చాలా అంటే చాలా ముఖ్యమైనదన్న. సో మనకు డిఏపిలో కూడా నత్రజని పర్సెంట్ అనేది ఉంటుంది, అలాగే యూరియాగా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి రెండు చాలా ఎక్సలెంట్గా అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మొదటి దఫా ఎరువులు అనేది వేసుకోండి అన్న. సో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ అనేది ఏ విధంగా తోడ్పడుతుందంటే మనకు మొక్క వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందడానికి మీకు పక్కన ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది. ఆ ఫోటోలో కూడా చూడొచ్చు. వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందడానికి ఇవి ఫాస్ఫరస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు వేసుకోవాలనుకుంటే దీంతోపాటు ఒక 10 కేజీల ఏదో పొటాష్ కంటెంట్ ఉన్న మందుని వాడుకోవచ్చు. 10-20 అలాంటిది వాడుకోవచ్చు అన్న ఇందులో ఒక 10 కేజీలు అనేది. సో ఈ విధంగా వాడుకుంటే మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. యూరియా అనేది 30 కేజీలు వాడుకోండి, మీరు డిఏపి అనేది 30 కేజీలు వాడుకోండి. ఒకవేళ మీకు పొటాష్ కంటెంట్ ఉన్న 10-26 కూడా వాడుకోవాలనుకుంటే డిఏపి అనేది 20 కేజీలు తీసుకొని 10 కేజీలు 10-26 ఆ విధంగా తీసుకొని 3 మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి అయితే వాడుకోండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా కాకుండా కొంతమందికి అయితే మనకు మొదటి దఫా ఎరువుల్లో మనకు 28-28-0 అనేది కూడా వాడుతుంటారు. సో ఈ విధంగా అయినా కూడా వాడుకోవచ్చు, ఏమైతే అభ్యంతరం ఉండదు. దీంట్లో మనం కొంచెం యూరియా అనేది కొంచెం తక్కువ మోతాదులో కలుపుకుంటే బాగుంటుందన్న. సో 28-28 అనేది వేసేవాళ్ళు కొంచెం యూరియా అనేది మనకు 15-20 కేజీలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో 10 కేజీలు అనేది మనము పొటాష్ కంటెంట్ 10-26 అనేది కూడా వాడుకోవాలి. సో పొటాష్ కూడా ముఖ్యమైన ఈ మొదటి దశలో అనేది పొటాష్ అనేది కొంచెం తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. సో ఈ భాస్వరస్ను అలాగే నత్రజని అనేది ఎక్కువగా ఈ టైంలో అనేది అవసరం ఉంటుంది. ఈ విధంగా అయినా కూడా వాడుకోవచ్చు. సో మనకు ఈ 28 వేస్తే మనకు పెట్టుబడి పెరిగే అవకాశం ఉంటుందన్న. సో మనకు ఉన్న ఎన్పికే ఫర్టిలైజర్ల ప్రైజ్ లిస్ట్లో ఈ 28-28-0 అనేది మనకు
1600 నుంచి 1700 మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను. సో అంతకు మించి కూడా కొన్ని ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది. సో అది కాకుండా మనకు ఈ యూరియా, DAP అయితే మనకు తక్కువ ధరలోనే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు పెట్టుబడి కూడా ఆలోచించి కూడా మనం వాడుకోవాలి ఏ రైతైనా కూడా. సో ఈ విధంగా వాడుకోండి. మీరు పెట్టగలమంటే పెట్టే వాళ్ళు ఆ విధంగా 28 కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఇలా కూడా కాకుండా మనకు 20-20-0 అనేది కూడా 20-20-0-13 అలాగే యూరియా అయినా కూడా వాడుకోవచ్చు. అది 30 కేజీలు, ఇది 30 కేజీలు వాడుకున్నా కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఉంటుంది. సో ఎలాగైనా కూడా ఈ మొదటి దఫా ఎరువులో నత్రజని, భాస్వరం అనేది ఎక్కువగా ఉండే కంటెంట్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మొదటి దఫాలో ఎరువులు ప్రతి ఒక్కరైతే వాడుకోండి. సో ఈ మొదటి దఫా ఎరువులు అనేదితో పాటు మనకు మొదటి స్ప్రే అనేది ఏం చేసుకోవాలనుకుంటే ప్రధానంగా అయితే మనకు ఈ మొదటి స్ప్రేకి వచ్చి మీరు మోనోక్రోటోపాస్ అని ఒక 300 నుంచి 400 ml అనేది మోనోక్రోటోపాస్ అని UPL వాళ్ళది పాస్కిల్ అనేది వాడుకోండి. ఏదైనా కూడా వాడుకోండి. మోనోక్రోటోపాస్ 35% SL రూపంలో ఉన్నది. దీంతోపాటు కాంబినేషన్గా అయితే మీరు ఈ UPL కంపెనీకి చెందిన లాన్సర్ గోల్డ్ అయితే వాడుకోండి. ఇందులో అసిపెట్ అనేది 50%, అలాగే ఇమిడాక్లోప్రిడ్ అనేది కూడా ఇందులో మిక్స్ అయ్యి 2 టెక్నికల్స్ అనేది కలిపి ఉండడం జరుగుతుంది. సో అసిపెట్ కంటే ఈ లాన్సర్ గోల్డ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే 2 కలిపి మొదటి స్ప్రే అనేది చేసుకోండి. సో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉందనుకుంటే మీరు కాన్ఫిడర్ అనేది వెళ్ళండి. సో బేర్ వాళ్ళది కాన్ఫిడర్ అనేది వాడండి. కాన్ఫిడర్తో పాటు 9919 అనేది ఏ రకమైన మైక్రోన్యూట్రియన్స్ అనేది వాడుకోండి, లేదా NPK న్యూట్రియన్స్ అయినా వాడుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా వాడుకుంటే మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనము మొదటి దఫా ఎరువులు అలాగే మొదటి స్ప్రే గురించి కూడా ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్